ఈరోజు విద్యా, ఉద్యోగ సమాచారం చూసుకుంటే జేఎల్ మరియు గ్రూప్ 4 ఫలితాలు ఇవ్వండి అంటూ వార్త అయితే రావడం జరిగింది. టీజీపీఎస్సీ మరియు గాంధీ భవన్ ముట్టడి, దసరాలోపే భర్తీ చేయాలంటూ అభ్యర్థుల డిమాండ్, 2 ఏళ్లు దాటిన ప్రక్రియలో తీవ్ర జాప్యంపై నిరసన అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే గ్రూప్ 4 పరీక్ష తుది ఫలితాలు విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ పలు అభ్యర్థులు అయితే గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారంటూ ఇవ్వడం జరిగింది. అనంతరం గ్రూప్ 4 అభ్యర్థులు కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయమైన గాంధీ భవన్ కూడా ముట్టడించడం జరిగింది. ఆయా చోట్ల అభ్యర్థులు తుది ఫలితాల ప్రకటనలో జాప్యంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జైల్ అభ్యర్థులు కూడా టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారంటూ ఇవ్వడం జరిగింది. సత్వరమే ఫలితాలను ప్రకటించాలంటూ, అదేవిధంగా దసరాలోపే నియామకాలను పూర్తి చేయాలంటూ కూడా అభ్యర్థులు అయితే డిమాండ్ చేయడం జరిగింది. టీజీపీఎస్సీ 2022లో జైల్ నోటిఫికేషన్ విడుదల చేయగా 2023లో పరీక్షలు నిర్వహించి 2024లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేశారంటూ ఇవ్వడం జరిగింది. కేవలం తుది ఫలితాలను మాత్రమే విడుదల చేయాల్సి ఉన్నందున డిఎస్సీ అభ్యర్థులతో పాటు తమకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇవ్వాలంటూ అభ్యర్థులు అయితే డిమాండ్ చేయడం జరిగింది.